హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మార్కెట్ పెక్యులర్ క్లోజ్ అయింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఏమో అబ్బాయి ఆల్మోస్ట్ 450 పాయింట్స్ వరకు అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో ఫ్లాట్ క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా ఫ్లాట్ క్లోజ్ అయింది, అంటే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవి మనం ఇంతమంది చాలాసార్లు మన వీడియోస్ కానీ చూసేవాళ్ళందరికీ అర్థమవుతుంటుంది. ఇటువంటివి వన్స్ ఇన్ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ మంత్ ఇలా జరుగుతూ ఉంటాయని చెప్పని మీకు చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అండ్ ఈరోజు జరిగిన దానికి రీజన్ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్, అంటే మనం 6 తీసుకుంటాం కదా మనం రెఫరెన్స్ కోసం, ఆ 6 వెయిటెడ్ స్టాక్స్ వచ్చేదని ఈరోజు అప్లోనే ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బాగా అప్ ఉంది. నిఫ్టీకి స్టాక్స్ చాలా మటుకు అంటే టెక్ స్టాక్స్ పడిపోయినాయి కాబట్టి అవి ఇట్ హస్ పుల్ డౌన్, నిఫ్టీ కిందకి తీసుకుని వచ్చింది దాన్ని. ఇది మెయిన్ రీజన్ ఫర్ ఈరోజు ఈ కాంట్రాస్ట్గా నిఫ్టీ డౌన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ అనేదానికి రీజన్ ఇది. సో రేపు మా నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు మార్కెట్ రేపు నిఫ్టీ వోలటాలిటీ ఉంటుందా లేదంటే ఫ్లాట్గా నిన్న సెన్సెక్స్ లాగా క్లోజ్ అవుతుందా అనేది మనం ఒకసారి మాట్లాడుకోవాలనుకుంటే దాంట్లో 2-3 ఇది లెవెల్ నేను మీకు 10:30, 11 అప్పుడు పోస్ట్ చేశాను మీకు. వాచ్ 2-3 ఈ లెవెల్ కానీ క్రాస్ అయితే అప్, ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే డౌన్ అని చెప్పనే. ఇది యాక్చువల్లీ టీసీఆర్ ఫర్ ది. రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇవి ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్, నేను ఐసిఐసిఐ బ్యాంక్ లెవెల్ ఇచ్చాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నిటివి ఇచ్చాను. ఇన్ఫీ, టీసీఎస్ అన్నిటి కూడా ఇచ్చాను. అది ఏందనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనే దాన్ని మీరు కానీ వాచ్ చేసుకోవాలనుకుంటే 2-3 వాచ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనకి ఈరోజు ఎఫ్ఐ డేటా ఆఫ్ ఫ్యూచర్స్, నేను చెప్పేది నిఫ్టీ ఫ్యూచర్స్ గురించే నేను ఎక్కువ మీకు చెప్తుంటాను. ఎందుకంటే మీకు మా ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఓవరాల్ మార్కెట్ మూమెంట్కి మెయిన్ కంట్రిబ్యూటింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి వచ్చేది మీకు ఈ F&O సెగ్మెంట్లోనే ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు 65% ఆఫ్ నిఫ్టీ ఫ్యూచర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అంటే ఒక 1000 కాంట్రాక్ట్స్ ఉంటే, ఒక 100 కాంట్రాక్ట్స్ ఉంటే 65 కాంట్రాక్ట్స్ వాళ్ళవే ఉన్నాయి. మన ఓన్లీ 35 కాంట్రాక్ట్స్ ఉన్నాయి మనవి. సో 65 కాంట్రాక్ట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు అటు ఇటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు కదా. ఇప్పుడు జరుగుతున్నది అదే. మార్నింగ్ 23,023 నేను మీకు ఇచ్చిన లెవెల్, అది బ్రేక్ అయితే సెల్ అని చెప్పారు. అక్కడి నుంచి నేను చెప్పిన హాఫ్ అన్ అవర్ కల్లా అది 100 పాయింట్స్ పడిపోయింది. అంత కంట్రోల్ చేసేందుకు ఏముందని మనం చెక్ చేసుకున్నామంటే మనం యాక్చువల్లీ స్టాక్స్లోకి వెళ్ళినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదని ట్రై చేస్తాను, అది ఎందుకు అంత ఇదని చెప్పారు. అందుకని నిఫ్టీ ఫ్యూచర్స్ ఈరోజు కూడా వాళ్ళు సెల్లర్స్ ఉన్నారు, కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం బయర్స్ ఉన్నారు డ్యూ టు షార్ట్ కవరింగ్ ఎఫ్ఐఎస్ ఈరోజు. సో వాళ్ళు 65% పొజిషన్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి ఆల్మోస్ట్ మొమెంటం అంతా, ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మొమెంటం అంతా ఈ వీళ్ళ మూమెంట్ని బట్టి జరుగుతూ ఉంటుంది. అది అందుకనే మీకు ట్రెండ్ లెవెల్స్ ఫాలో కావాలి మాది అని చెప్పే రీజన్ ఇది. ఎందుకంటే వీళ్ళు సడన్గా ఎప్పుడు అమ్ముతారు అనేది వాళ్ళు ఒక లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడే అమ్ముతున్నారు. దట్స్ వాట్ ఐ బీన్ వాచింగ్. ఈరోజు మన టీషర్ట్ బ్రేక్ అవుతున్నది, అది ఆల్మోస్ట్ నిఫ్టీ చూడండి చాలా కిందకు వచ్చేస్తుంది. ఇక ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్ చూసుకుంటే ఫ్యూచర్స్ వాళ్ళు సెల్లింగ్ ఉన్నారు. అది ఏంటనే డీటెయిల్స్ మనం చెక్ చేసుకుందాం. తర్వాత మనకి మీకు రోజు చాలామంది చెప్తూ ఉంటారు ఈ ఎన్ఎస్సిలో ఈ పేజ్ చూపించి ఇది యాక్చువల్లీ ఎఫ్ఐ పొజిషన్స్ అని చెప్పని చెప్తూ ఉంటారు. నిన్న మీరు కానీ పొజిషన్స్ వాచ్ చేస్తే ఎఫ్ఐఎస్ని అంటే బయర్స్ ఉన్నారు, డిఐఎస్ కూడా బయర్స్ ఉన్నారు. నిన్న టోటల్ వీళ్ళిద్దరు బయర్స్ ఉండే, నియర్లీ అరౌండ్ 7,000 crores వరకు బై చేశారు వీళ్ళు. కానీ ఏమైంది ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ అప్ అయింది, ఆల్మోస్ట్ కిందకి వెళ్ళిపోయింది, చాలా మటుకు నెగిటివ్ క్లోజ్ అయింది. సో అందుకని నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇది కానీ మీరు కానీ ఫాలో అవుతుంటే మీరు ఎప్పుడు ఐడియా ఉండదు మీకు, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ మీద ఐడియా ఉండదు. మీరు ఓన్లీ ఫ్యూచర్స్ పొజిషన్స్ ఫాలో కండి, మీకు తప్పకుండా ఐడియా ఉంటుందని చెప్పడానికి రీజన్ అదే. ఇక్కడ మీకు నిన్న పెట్టిన thumbnail ఇది. ఈరోజు మీకు ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ పట్టించుకోకండి. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఈ 2 హెల్ప్ చేశాయి, ఇన్ఫీ హెల్ప్ చేశాయని చెప్పాను కదా నిన్న. ఈరోజు హెల్ప్ చేసింది ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, తర్వాత రిలయన్స్, ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. ఈ డౌన్ ట్రెండ్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అన్నదానికి కన్క్లూషన్ రేపటికల్లా మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు మార్నింగ్ పొజిషన్స్ బట్టి, ఓపెనింగ్ని బట్టి మనకు ఇది అప్ ట్రెండ్ ఇంకా ఉంటుందా, ఇంకా ఎన్ని రోజులు ఉంటుందా అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యుఎస్ మార్కెట్స్ యాక్చువల్లీ డౌజన్స్ మెయిన్ ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేస్తుంటాం కాబట్టి ఆ డౌజన్స్ని కానీ మీరు కానీ చూస్తే అది 44,472, 44,472 ఈజ్ లెవెల్. అది ఆ లెవెల్ దగ్గర ఉంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈరోజు కానీ అది 44,472 కానీ దాని పైన కానీ క్లోజ్ అయితే
అది 45,900 వరకు వెళ్తుంది. ఇంకా అంటే వాళ్ళకి ఇంకా 2-3 రోజులు అంటే రేపు ఎల్లుండి కూడా వాళ్ళకి అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ ఈరోజు ఎండ్ ఆఫ్ ది డేకి 44,472 కానీ బ్రేక్ కానీ అయితే అది తప్పకుండా కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కిందకు వచ్చే అవకాశంతో ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్ కూడా కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి 44,472 ఈ లెవెల్ డౌ జోన్స్ వాచ్ చేసుకోండి. అలానే మీకు నిఫ్టీ నాస్డాక్కి మీకు 20,013 ఇస్ ద లెవెల్ టు వాచ్. దాన్ని వాచ్ చేసుకోండి. అది కానీ బ్రేక్ కానీ ఏంటంటే ఈరోజు అది ట్రేడ్ అవుతున్నది మీకు 20,048 దగ్గర ట్రేడ్ అవుతున్నది. 20,013 కానీ అది కానీ బ్రేక్ కానీ అయిందంటే అది తప్పకుండా కిందకి వెళ్ళే అవకాశంగా ఉంటుంది. ఎస్పెషల్లీ నాస్డాక్ అవి కానీ కిందకి వెళ్తే మన టెక్ స్టాక్స్ ఇవన్నీ కూడా కిందకి వెళ్తే ఓవరాల్ మార్కెట్స్ ఎఫెక్ట్స్ అవుతాయి. అందుకని ఈ రెండు వాచ్ చేసుకొని ఈరోజు ఎలా క్లోజ్ అవుతుందనేది చూసుకోండి. తర్వాత మనం ఇప్పుడు మా టెలిగ్రామ్ ఛానల్ గురించి మీకు జస్ట్ నేను మొన్న కూడా చెప్పాను కదా, మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏ స్టాక్ అయినా సరే మీరు అడగండి. అది ఈక్యూ సిరీస్ ఆర్ ఎస్ఎం సిరీస్ ఆర్ విఈ సిరీస్ ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అయినా సరే ఏదైనా సరే అడగండి. వాటికి సంబంధించింది మేము మీకు బ్రీఫ్గా మీకు లెవెల్స్ ఇచ్చేస్తాం. ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకుని ఉండొచ్చు. అంతేగాని మీరు ఒక ఈటీఎఫ్ అడిగారని దానికి చార్ట్ వేసి నేను అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు టైం వేస్ట్ అయిపోతుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. మెయిన్ లెవెల్స్ తీసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. ఒక చిన్న లెవెల్ మీరు కాగితం మీద రాసుకున్న ఆ లెవెల్స్ క్రాస్ అవుతుందో బ్రేక్ అవుతుందో చూసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. ఇది మనకి మీరు కానీ ఒకవేళ మా దగ్గర నుంచి ఏదైనా స్టాక్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా మాకు మా టెలిగ్రామ్ మా యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది మా కామెంట్స్ కింద పోస్ట్ చేయండి. మాకు ఈ స్టాక్స్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ కావాలని చెప్పి పోస్ట్ చేయండి. అది తప్పకుండా మీకు మేము వీల్ ట్రై టు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తాం. అండ్ ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో మేము చెప్పింది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను. ఈరోజు మేము మీకు ఏం చెప్పామని మార్నింగ్ మేము ప్రీ మార్కెట్ పుషర్స్ చూడండి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నిఫ్టీ లెవెల్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఏంటి, ఏం వాచ్ చేయాలని చెప్పని. తర్వాత ఈరోజు చూడండి బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ రివర్సల్ దగ్గర ఉన్నాయి. ఈరోజు డౌన్ ఉంటుందని చెప్పి రెండు డౌన్ ఉన్నాయి ఈరోజు. తర్వాత మీకు ఈరోజు టీసీఎస్ స్టేటస్ అడిగారు ఒక సబ్స్క్రైబర్ మాకు. అతను అడిగితే ఈరోజు చెప్పాను మీకు 38.51 దానికన్నా కింద ఉంటే అది డౌన్ ట్రెండ్లోనే ఉంది టీసీఎస్. అది బాగా కిందకి వెళ్ళిపోతుందని చెప్పాను. అది చూడండి అది ఎంత కిందకి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ 37.70 వరకు వెళ్ళింది. ఈరోజు ఇది ఎవరైతే సెల్ చేసి ఉంటారో వాళ్ళు తప్పకుండా బాగా బెనిఫిట్ అంటారని నేను అనుకుంటున్నాను. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను మీకు. తర్వాత 23,023 కానీ బ్రేక్ కానీ అయితే మీకు అది పైకి వెళ్తుంది, క్రాస్ అయితే పైకి వెళ్తుంది, బ్రేక్ అయితే కిందకు వస్తుందని చెప్పాను. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ 49,559 ఇది బ్యాంక్ నిఫ్టీది. ఇది లెవెల్ దాని టీసీఆర్ది. ఇది కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది, బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని చెప్పాను. రేపు మీరు వాచ్ చేసుకోవాల్సింది ఈ రెండు లెవెల్స్ వాచ్ చేసుకోండి. ఈ రెండు లెవెల్స్ వాచ్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. అలానే మీకు జొమాటో గురించి కూడా ఒక అతను అడిగారు, అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అది 222 దగ్గర ఉంది. అది డౌన్ ట్రెండ్లో ఉంది. జొమాటో 289 దగ్గర నుంచి అది 222 దగ్గర ఉంది. అది మ్యాక్సిమం 229 వరకు వెళ్తుంది. అది క్రాస్ అయితే పైకి వెళ్తుంది. అది కానీ క్రాస్ కానీ కాకుండా కిందకి కానీ వస్తే మాత్రం 192కి వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఒకసారి దాన్ని సెల్ ఆన్ రైస్ కింద కేటగిరీలో ఉంది. అది జొమాటో అది సెల్ ఆన్ రైస్ అని చెప్పంటే మీకు ఇట్స్ గోయింగ్ టు బి ఎప్పుడు పెరిగినా సరే దాన్ని మీరు అమ్ముకునే దీంట్లో దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మీకు 124 వరకు వెళ్తుందని చెప్పాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జొమాటో నేను మార్నింగ్ అంటే బిఫోర్ ఓపెనింగ్ మీకు ఇచ్చిన ఇది అప్పుడు అది 222 దగ్గర ఉన్నింది. అది 234 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. సో రేపు 244 వరకు వెళ్తుందా లేదంటే 229 కిందగా బ్రేక్ అవుతుందా అనేది రేపు చెక్ చేసుకోవాల్సి ఉంది జొమాటో ఫాలో అయ్యేవాళ్ళు. అలానే మీకు ఇన్ఫీ టీసీఎస్ వాటన్నిటి డీటెయిల్స్ ఇచ్చున్నాను. ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి. వాటి టీసీఆర్ వాల్యూస్ ఏముంటాయి అవన్నీ చూసుకోండి. ఇవన్నీ మేము ఈ విధంగా బ్రీఫ్ చాలా తక్కువ ఇన్ఫర్మేషను బట్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తుంటాం. ఇది మీరు చూసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీ ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు ఎక్కడ క్లోజ్ అయ్యాయని చెప్పాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 482 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సో రేపు మీరు వాచ్ చేస్తుంది 23023 అండ్ ఫర్ నిఫ్టీ టీసీఆర్ అండ్ 49559 ఇది బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్. ఈ రెండు వాచ్ చేయాల్సి వస్తుంది. ఇవి స్టాక్స్ ఏం అప్ ఉన్నాయి ఏ డౌన్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ ఇచ్చాను, అది మీరు చూసుకోవచ్చు. తర్వాత ఎఫ్ఐఆర్ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఆర్ డేటా అంటే రెగ్యులర్గా వేరే వాళ్ళు చెప్పే ఎఫ్ఐఆర్ డేటా మీకు ఈరోజు ఎఫ్ఐఎస్ సెల్లర్స్ ఉన్నారు అండ్ డిఐఎస్ బయర్స్ ఉన్నారు. నెట్ ఎక్స్చేంజ్లో మీకు 76 కోట్లు బయింగ్ జరిగింది. నెట్ ఎక్స్చేంజ్లో మీకు అంటే డిఐఎస్ ఎఫ్ఐఎస్ కన్నా ఎక్కువ బయింగ్ ఉన్నారు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఫ్యూచర్ డేటా చెక్ చేసుకుందాం.
నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయింది 22,932 దగ్గర క్లోజ్ అయింది. ఫ్యూచర్ క్లోజ్ అయింది 22,964, అంటే 32 పాయింట్స్ ప్రీమియం ఉంది. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు నిన్న మీకు 2,24,289 నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు 2,27,132, అంటే యాడ్ అయింది. మీకు ఎంత యాడ్ అయింది? 2,843 కాంట్రాక్ట్స్ మీకు యాడ్ అయినాయి. ఇప్పుడు దేంట్లో యాడ్ అయినాయి? మీకు సెల్లింగ్లో యాడ్ అయినాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 23,033 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 23,000 ఆల్మోస్ట్ నియర్లీ 100 పాయింట్స్ డౌన్కి వచ్చింది కాబట్టి సెల్లింగ్ జరిగింది కాబట్టి సెల్లింగ్లో మీకు యాడ్ అయినాయి. సో ఇది ఎక్స్చేంజ్లో యాడ్ అయిన డేటా. ఇది మన టోటల్ ఓవరాల్. మనం ఇప్పుడు ఎఫ్ఐఎస్ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ డేటా చెక్ చేసుకుందాం. అంటే దీంట్లో ఎఫ్ఐఎస్ ఈరోజు బై చేసిన క్వాంటిటీ 11,859 కాంట్రాక్ట్స్ బై చేశారు నిఫ్టీ ఫ్యూచర్స్. తర్వాత సెల్ చేసింది మీకు 14,194 కాంట్రాక్ట్స్ సెల్ చేశారు. సో వాళ్ళు నెట్ సెల్లింగ్ వచ్చేది మీకు నెట్ సెల్లింగ్ కాంట్రాక్ట్స్ వచ్చి మీకు 2,335 కాంట్రాక్ట్స్ నెట్ సెల్లింగ్ కాంట్రాక్ట్ సెల్ చేశారు. 2,335 కాంట్రాక్ట్స్ సెల్ చేశారు. సో వాటి వాల్యూ కూడా నేను కింద ఇచ్చున్నాను చూడండి ఎన్ని కోట్లు అని చెప్పాను. అంటే నియర్లీ 405 crores వాళ్ళు సెల్ చేశారు. సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు నిన్న 18th వచ్చేది ఓపెన్ ఇంట్రెస్ట్ 1,46,312 ఓపెన్ ఇంట్రెస్ట్. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేది 1,49,877 యాక్చువల్లీ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్. సో దానికి మీరు డిఫరెన్స్ కానీ తీసుకుంటే అరౌండ్ 3,565 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో యాడ్ అయింది ఆన్ సెల్లింగ్ సైడ్. వాళ్ళు సెల్లింగ్లో ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. సెల్లింగ్లో ఇంకొక 3,565 కోట్లు వాళ్ళు యాడ్ చేశారు. సో ఇప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ ఉంది వాళ్ళది ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఆర్స్ ఫ్యూచర్స్ ఎంత వాళ్ళది హోల్డ్ చేసి పెట్టుకున్నారు అని కానీ మీరు కానీ చూసుకుంటే నియర్లీ అరౌండ్ 65.98% వాళ్ళు ఉన్నాయి. అంటే ఒక 100లో దగ్గర 66 కాంట్రాక్ట్స్ వాళ్ళవి. ఓన్లీ మనం 34 కాంట్రాక్ట్స్ మాత్రమే మనం ఉన్నాయి. సో అంత పొజిషన్స్ వాళ్ళవి ఫ్యూచర్స్ పొజిషన్స్ ఉన్నాయి మనకన్నా ఎక్కువ. నేను ఇంకా మీకు ఆప్షన్స్ డేటా చెప్పడం లేదు. ఆప్షన్ డేటాలో కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంది వాళ్ళ కంట్రిబ్యూషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా ఉంది వాళ్ళది, నిఫ్టీలో కూడా చాలా ఉంది. ఈ నిఫ్టీ పొజిషన్స్ ఇస్తున్నాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అవన్నీ కూడా సపరేట్గా డేటా ఇచ్చేదని ట్రై చేస్తాను. ఇది మనకి సంబంధించింది. సో రేపు కూడా మనం వాచ్ చేసుకోవాల్సింది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా అప్ ఓపెన్ అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్లో సెల్లింగ్ ఉన్నారు. అంటే దే ఆర్ సెల్లర్స్ ఫర్ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించింది. సో మీరు ఆప్షన్ బయర్ అయినా ఆప్షన్ సెల్లర్ అయినా లేదా మీరు ఏదైనా సరే మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడ్ చేస్తూ ఉంటే మీరు తప్పకుండా వాచ్ చేసుకోవాల్సింది ఓన్లీ వీళ్ళ డేటా సెల్లింగ్లో ఉందని వాచ్ చేసుకొని మార్నింగ్ ఒకవేళ అబ్బాయి ఒక 20-30 పాయింట్లు అప్ ఓపెన్ అయినా వెంటనే దాన్ని బై చేసే ప్రోగ్రామ్ పోకుండా కొద్దిసేపు వెయిట్ చేస్తే మీకు ఈజీగా ఐడియా వస్తుంది. అలానే మీకు మన సబ్స్క్రైబర్స్ అంటే అసలు మీరు నథింగ్ టు వరీ. ఎందుకంటే మీకు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఎక్కడి నుంచి ఏ లెవెల్ వరకు వస్తుందో తెలుస్తుంది కాబట్టి మీ అందరికీ తెలిసిందే. ఒక డౌన్ సైడ్ వస్తే మీకు సెకండ్ లెవెల్ రాగానే దట్ ఈస్ అ సేఫ్ ఎంట్రీ ఫర్ యూ. మీరు అక్కడ మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఇంటర్డే నేను చెప్పేది ఇంటర్డే మీరు మన చార్ట్ కానీ సెకండ్ లెవెల్ దగ్గరికి కానీ వచ్చిందంటే అక్కడ మీకు బై సిగ్నల్ కానీ వచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్గా దాన్ని బై చేసుకుంటే రీజనబుల్గా బెనిఫిట్ అవుతారు. ఇది మనకి టోటల్ ఎఫ్ఐఆర్ డేటా సంబంధించింది. ఇంకా నిఫ్టీ చార్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం. మన నిఫ్టీ చార్ట్ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందని. నిఫ్టీ చూడండి మీకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఈరోజు కొద్దిసేపు కిందకు వచ్చింది అంతే. ఓపెన్ అయితే ఈ కొద్దిసేపు కిందకే నేను మీకు చెప్పేది అది యాక్చువల్లీ మీరు వెయిట్ చేయండి అని చెప్పిన. ఇక్కడ ఓపెన్ అయింది మీకు 22,847 దగ్గర ఓపెన్ అయింది. లో టచ్ అయింది మీకు 22,814 దగ్గర టచ్ అయ్యి అక్కడి నుంచి ఓపెన్ క్రాస్ అయింది. 923 కల్లా ఓపెన్ క్రాస్ అయింది. క్రాస్ అవ్వగానే 22,900 దగ్గరికి వెళ్ళింది. అది కూడా అక్కడి నుంచి క్రాస్ అయ్యి వెంటనే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో 22,952, 22,996. ఇది ఈ లెవెల్కి వచ్చిన తర్వాత 23,049. ఇక్కడి నుంచి చూడండి వాళ్ళ కిందకి రావడం మొదలుపెట్టింది. అసలు దాన్ని క్రాసే కాలేదు. అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వచ్చింది చూడండి మీకు ఆల్మోస్ట్ 230 కల్లా మీకు 23,932 దగ్గర ఆల్మోస్ట్ నియర్లీ క్లోజ్ అయింది. అది ఓపెన్ దగ్గరకు వచ్చింది. ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో అయితే 23,850, 860 వరకు వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది పైకి. సో రేపు ఎలా ఉంటుంది అనేది మీకు దీన్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోవాలి. టీసీఆర్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందో చూసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. సో మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు నెక్స్ట్ ఫ్యూ డేస్ అంటే నెక్స్ట్ 4-5 days మీరు నెక్స్ట్ వీక్ అంతా టిల్ ఎక్స్పైరీ వరకు మీరు కంపల్సరీగా మీరు టీసీఆర్ చార్ట్ ఓపెన్ పెట్టుకోండి ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీది. దాంట్లో మీకు ఇంటర్డే సిగ్నల్స్ వస్తుంటాయి ప్లస్ రైట్ సైడ్ టీసీఆర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మీరు చాలా సేఫ్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది మనకి నిఫ్టీకి సంబంధించింది. సేమ్ యాజ్ కేసు విత్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి. ఇది మార్నింగ్ నుంచి ఇట్ వాస్ రన్నింగ్ లైక్ ఎంత ఫాస్ట్గా పెరిగిపోయింది చూడండి. ఓపెన్ అయింది 48,895. ఇక్కడ లో వచ్చి మీకు 48,804.
నేను మీకు చెప్పింది 48,776 అంత లెవెల్ చెప్పాను, దానికన్నా పైనగానే ఉంటే పెరుగుతుందని. మీకు ఓపెన్ క్రాస్ అయిన తర్వాత చూడండి ఎంత ఫాస్ట్, 919 క్రాస్ అయింది, 926 49,000కి వెళ్ళిపోయింది, 934 49,121, తర్వాత 938 49,214. అక్కడి నుంచి చూడండి నియర్లీ ఒక 200 పాయింట్స్ పైన 270 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటే అది 10 గంటల 14 నిమిషాలకు అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి మీకు 49,566 ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి డైరెక్ట్గా మళ్ళీ కిందకి రావడం మొదలుపెట్టింది. ఈ త్రూ అవుట్ ది డే ఆల్మోస్ట్ కదలకుండా అట్నే ఉన్నింది, చాలా మటుకు మెయింటైన్ చేసింది. ఇది మెయిన్ ఈరోజు ఇంతగా పరిగెత్తున్న దానికి రీజన్ ఏంటంటే, మెయిన్ చాలాసార్లు మీకు చెప్తూ వస్తున్నాను, ఐసిఐసిఐ బ్యాంక్. ఒక్కసారి ఐసిఐసిఐ బ్యాంక్ కదలడం మొదలుపెట్టిందంటే అసలు అదేందో బ్యాంక్ నిఫ్టీ ఆ ఫోర్సే చాలా డిఫరెంట్గా ఉంటుంది, మొమెంటం చాలా ఉంటుంది. నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ మేము ఇచ్చిన డేటా చూడండి, మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు నేను క్లియర్గా చెప్పాను. 1253 కన్నా కింద ఉంటే డౌన్కి వెళ్ళిపోతుంది, 1253 కన్నా పైన ఉంటే మీకు పెరిగిపోతుంది. అది 1253 క్రాస్ అయింది, వితిన్ నో టైం నేరుగా 1262కి వెళ్ళిపోయింది. అది ఆల్మోస్ట్ నేరుగా 10 రూపాయలు పెరిగేటప్పటికి ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 450 పాయింట్కి వెళ్ళిపోయింది. అయితే అదర్వైజ్ ఒక స్టేజ్లో అది ఆల్మోస్ట్ కిందకు వస్తుంది, ఆల్మోస్ట్ నేరుగా అరౌండ్ 200 పాయింట్స్ వరకు, అప్ 200 పాయింట్స్ వరకే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా 250 పాయింట్స్ పెరిగిపోయింది లాస్ట్లో. రీజన్ ఇస్ దిస్. ఇది మన బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఇది మీరు మన సబ్స్క్రైబర్స్ మీరు టీసీఆర్ చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇంకా తర్వాత మీకు స్టాక్స్ ఒకసారి వెరిఫై చేసుకుందాం. మన స్టాక్స్ ఆల్రెడీ దీంట్లో మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవన్నీ ఇచ్చున్నా కదా, కింద టీసీఆర్స్ అని ఉంటాయి చూడండి. ఆ టీసీఆర్స్ చూసుకోండి, మీకు చాలా పనికి వస్తాయి. టీసీఆర్ పైన ఉందా కింద ఉందా అనేది మీకు దాన్ని చూసే మీకు అర్థమైపోతుంది. ఇది ఈరోజు స్టాక్స్ సంబంధించింది మూమెంట్. ఈరోజు చూడండి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ సైడ్ చూడండి, రైట్ సైడ్ ఇస్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అన్నీ అప్పే ఉన్నాయి, అందుకనే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 482 పాయింట్స్. మీకు చాలాసార్లు నేను చెప్పాను, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కానీ గ్రీన్లో ఉన్నాయంటే మినిమం 450-500 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ అప్ ఉంటుందని. ఈరోజు చూడండి ఆల్మోస్ట్ నియర్లీ 500 పాయింట్లు అప్ ఉంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఇక్కడ మన నిఫ్టీ సైడ్ చూసుకుంటే మీకు ఎల్ఎన్టీ, రిలయన్స్ అప్ ఉన్నాయి, మిగతావన్నీ డౌన్ ఉన్నాయి కాబట్టి అది ఆల్మోస్ట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇంకా లాస్ట్ మన లైవ్ బేసిస్ సిగ్నల్స్ చూసుకుందాం. ఇది ఎస్పెషల్లీ ఈ సిగ్నల్స్లో మీకు మార్నింగ్ బాగానే ప్రాఫిట్ వచ్చి ఉంటుంది ఆన్ ద కాల్ సైడ్, అండ్ పుట్ సైడ్ ఆల్సో నిఫ్టీలో ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా బాగానే బెనిఫిట్ అంటాను నేను అనుకుంటున్నాను. దీంట్లో నిఫ్టీ, సెన్సెక్స్ ఒక దాంట్లో ఇస్తాం, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒక దాంట్లో ఇస్తాం. మీరు చూసుకొని ట్రేడ్ డెసిషన్స్ ఏమన్నా తీసుకోండి. ఇది టోటల్ మన మార్కెట్ సంబంధించింది. అండ్ రేపు ఏం చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా. 2 టీసీఆర్ వాల్యూస్ ఇచ్చినాను, ప్లస్ ఆల్ స్టాక్స్ టీసీఆర్ వాల్యూస్ ఉన్నాయి మీ దగ్గర. వీటిని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా సరే రేపు తీసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. కమింగ్ డేస్ ఎస్పెషల్లీ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ మార్కెట్లో వొలటాలిటీ అంటూ కంపల్సరీగా వస్తుంది. ఉంటే మెయిన్ ఎస్పెషల్లీ ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్స్ కండిషన్ మీకు డైరెక్షన్ ఆఫ్ వరల్డ్ మార్కెట్స్ చెప్తుంది మీకు. ఎందుకంటే 44,472 కానీ ఈరోజు బ్రేక్ కానీ ఏంటంటే మళ్ళీ అది ఆల్మోస్ట్ 43,600 వరకు అంతవరకు రావచ్చు. అంటే నియర్లీ ఒక 700-800 పాయింట్స్ వరకు కింద పడే అవకాశం ఉంటుంది. సో అది కానీ కింద పడిందంటే ఆటోమేటిక్గా అందరం కింద పడతాం కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి అండ్ షేర్ అవర్ వీడియోస్ టు అదర్స్ ఆల్సో. మీకు ఏదైనా స్టాక్స్ గురించి వరీ కానీ ఉండి మీకు ఆ ట్రెండ్ లెవెల్స్ కానీ తెలియకుండా, ఏం చేయాలో తెలియకుండా హెవీ లాస్లో కానీ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు డైరెక్ట్గా దాంట్లో మీరు స్టాక్స్ అడగండి, మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి. థ్యాంక్ యూ.